ఇన్-హౌస్ ప్రొడక్షన్ మందే కంప్లీట్గా. ఎంతమంది అంటే దాని బుక్ కంప్లీట్గా ఆథర్ హీఈస్ రైట్ నౌ విత్ అస్. న్యూ ఇరాతో ఉన్నారు, న్యూ ఇరాలో పనిచేస్తున్నారు ఆథర్. సూపర్వైజింగ్కి నేను ఇచ్చిన సలహాలు నావి కొన్ని. నాతో పాటు ఈ మొత్తాన్ని డిజైన్ చేసిన టీం ఎవరు అని అంటే ఇదిగో సాయి శివ ఈజ్ ద డిజైనర్. బేసికల్గా తను మన అలేఖ్య, అట్లాగే మేడం కూడా ఇంటి దగ్గర నుంచి షీజ్ ఆల్సో వర్కింగ్ ఫ్రమ్ హోమ్. మేడం గారు వాళ్ళు హోమ్ ఫ్రంట్ నుంచి దీన్ని డిజైన్ చేసే పనిలో ఉన్నారు. రకరకాల ఏఐల్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇంకోటి కూడా చెప్పాలి. దిస్ ఈజ్ ఐ థింక్ ఫస్ట్ బుక్ దట్ వేర్ వీ యూజ్డ్ ఏఐ వెరీ హెవీలీ. ఇట్స్ ఏ జనరేటివ్ ఏఐ బుక్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎంత విపరీతంగా ఏఐ పిక్చర్లు ఉంటాయంటే మీరు ఊహించలేరు అవన్నీ. అన్ని రకాల ఏఐల్ని ఫ్రీ కొన్ని కొనుక్కొని వాళ్ళు వాటన్నిటిని డిజైన్ చేస్తూ కూర్చున్నారు. ఇట్ టుక్ ఎ టాల్ ఆన్ దెమ్. చాలా కష్టపడి చేశారు. ఇందాక భూమేష్ సార్ మాట్లాడినప్పుడు ఒక విషయం మీకు చెప్పారు. పిల్లలందరూ సెల్ ఫోన్లో ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ ఇమేజెస్ చూశారు, ఈ టైప్ ఆఫ్ వీడియోస్ చూస్తూనే ఉన్నారు అన్నారు. అదే మాకు ఈ బుక్ డిజైనింగ్లో పెద్ద ఛాలెంజ్ అన్నమాట. ఇదొక్కటే కాదు, మేము ఈ బుక్ డిజైన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. ఈ ప్రాజెక్ట్ ఆన్బోర్డ్ అయింది 3 months బ్యాక్, జనవరిలో ఆన్బోర్డ్ అయింది. అప్పటి నుంచి మేము ఈ ఒక్కొక్క ఇమేజ్ డిజైన్ చేయడానికి ChatGPT అండ్ మల్టిపుల్ ఏఐ టూల్స్ వాడాము. ఈ మల్టిపుల్ ఏఐ టూల్స్ వాడేటప్పుడు మాకు అనిపించింది ఏంటంటే, ఇనీషియల్ డేస్లో ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేసినప్పుడు ఏముంది, ఒక ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ వస్తుంది. మాకు తెలిసింది అంతవరకే. ప్రాంప్ట్ ఇస్తే ఇమేజ్ వస్తుంది. ప్రాంప్ట్ ఇచ్చాము, ఇమేజ్ వచ్చింది. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలా. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ మనకు సంబంధించినవి కావు. అందులో ఉన్న క్యారెక్టర్స్ మన ఇండియన్ నేచర్కి దగ్గరగా ఉండేవి కాదు, డిఫరెంట్గా వచ్చాయి. ఒక్కోసారి డిస్రప్టెడ్ ఫేసెస్ కూడా వచ్చాయి. అసలు ఆ ఫేసెస్లో ఒక మనిషి ఫేస్లా కూడా అనిపించేది కాదు. ఎలా మనం ఒక్కొక్కసారి ఆ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత, ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత అది ఏరియల్ వ్యూలో కనపడేది. అంటే లైక్ పైనుంచి చూస్తున్నట్టు వచ్చేది ఇమేజ్. ఇట్లా డిఫరెంట్ ఛాలెంజెస్ వచ్చాయి మాకు అవి డిజైన్ చేసేటప్పుడు. జస్ట్ లైక్ దట్ ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వగానే మాకైతే ఇమేజ్ రాలేదు చాలా రోజులు. ChatGPT ఏఐ టూల్స్ అంటే మేము ఇనీషియల్ డేస్లో అనుకున్నట్టు ఇట్లా పెడితే ప్రాంప్ట్ అలా వచ్చేదైతే కాదు. చాలా రోజులు పేషెన్స్తో మేము డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాంప్ట్స్ యూజ్ చేసి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏఐ టూల్స్. ఒక ఇమేజ్ జనరేట్ చేయడానికి ఒక్క టూలే యూజ్ చేయాల్సిన సందర్భం ఉంది, మల్టిపుల్ టూల్స్ యూజ్ చేసి ఇమేజ్ జనరేట్ చేసింది కూడా ఉంది. ఏఐ టూల్స్ యూజ్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ని డిజైన్ చేయడం చాలా ఈజీ. కానీ ఆ మల్టిపుల్ క్యారెక్టర్స్ని యూజ్ చేసి ఒక సీన్లో క్రియేట్ చేయడం అంటే ఇట్స్ డిఫికల్ట్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే, మాకు తెలుగు క్రియేట్ చేసేటప్పుడు అంత డిఫికల్టీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి. వైల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని యూజ్ చేసుకొని మేము అక్కడ ఉన్న సీన్ క్రియేట్ చేయాలి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ మేము ఆల్రెడీ చూసాము, ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాలు చూసాము. ఆ ఇంగ్లీష్కి సంబంధించిన పుస్తకాల్లో చూసినప్పుడు డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఆ సీన్కి సంబంధం లేకుండా అందులో వచ్చి ఉన్నట్టే ఉన్నాయి తప్ప అక్కడెక్కడా కూడా ఒక సీన్ ఓరియంటెడ్గా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయ్యి లేవు. మేము అదొకటి మాకు ఛాలెంజ్ అనమాట. ఉన్న ఇంగ్లీష్లో నాకు స్క్రిప్ట్ రైటర్ వైజికే గారు ఇచ్చిన ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని ఒక సీన్ క్రియేట్ చేయాలి. ప్రతి సీన్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఛాలెంజే మాకు. అది క్రియేట్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ సీన్ కరెక్ట్గా వస్తుంది, ఒక్కొక్కసారి రాదు. ఒక్కొక్కసారి ఒక సీన్ క్రియేట్ చేయడం మాకు 2 hours పడుతుంది. ఒక్కొక్క సీన్ క్రియేట్ చేసినప్పుడు 2 రోజులు 3 రోజులు కూడా పట్టింది. ఒక్క సీన్ క్రియేట్ చేయడానికి 3 days కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కోసారి అయితే ఈ బుక్ డిజైన్ చేసేటప్పుడు ఎడ్రినలిన్ రష్ బాగా ఎక్కువ ఉందండి నాకు. ఎందుకంటే క్రియేట్ చేసేటప్పుడు కొత్తది కదా, కొత్తగా ఇన్నోవేటివ్గా అన్ని పుస్తకాల కంటే డిఫరెంట్గా ఉండాలి. ఏఐతో క్రియేట్ చేసేటప్పుడు ఇదొక్కటే ఫస్ట్ బుక్. మనం అన్ని ఇమేజెస్ ఏఐ యూజ్ చేసి క్రియేట్ చేసిన బుక్ ఇదొక్కటే. మన బుక్కే ఫస్ట్ బుక్, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. అన్ని పుస్తకాలు వాళ్ళు సపరేట్ ఇలిస్ట్రేటర్స్ని యూజ్ చేసి, హ్యాండ్ ఆర్టిస్ట్ని యూజ్ చేసి క్రియేట్ చేశారు. బట్ మనం ఇందులో ఉన్న ప్రతి ఇమేజ్
ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ఇమేజ్ మొత్తం ఏఐని యూజ్ చేసి క్రియేట్ చేసాము. ఇలా క్రియేట్ చేసేటప్పుడు మాకు ఒక్కొక్కసారి ఆ ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ నిద్రలో లేచి నైట్ 2 o'clock 3 o'clock కూడా వర్క్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని క్రియేట్ చేయడానికి ముందు మాకు అంత ధైర్యం అంత సపోర్ట్ ఇచ్చింది మాత్రం రమణారావు గారు. మమ్మల్ని బాగా నమ్మారు. క్రియేటివ్ లిబర్టీ అనేది చాలా ముఖ్యం అండి. ఏదన్నా క్రియేటివ్ వర్క్ చేయాలంటే క్రియేటివ్ లిబర్టీ అండ్ ఆ ఫ్రీడమ్ ఉండాలి. ఆ విషయంలో రమణారావు గారు మమ్మల్ని బాగా ట్రస్ట్ చేశారు. మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి మీరు తీసుకోండి, మీరు చెయ్యండి, ఖచ్చితంగా మనం చేయగలుగుతామని ఎప్పుడూ మమ్మల్ని మోటివేట్ చేసుకుంటూ మమ్మల్ని ఈ బుక్ అవుట్కమ్ మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ఆ స్థాయికి రావడానికి రమణారావు గారు బాగా మాకు సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ప్రతి సీన్ క్రియేట్ చేసేటప్పుడు డిస్కషన్ ఉండేదండి. నేను గోపాలకృష్ణ సార్ మా మామగారు, మేము మా మిస్సెస్ ముగ్గురం కూర్చునేవాళ్ళం. ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకుని ఒక సీన్ ఏం కావాలి, ఆ సీన్ ఎలా రావాలి, దానికి ఒక మీనింగ్ఫుల్ సీన్. ఎగ్జాంపుల్ మనకి సీ బేస్డ్ వర్డ్స్ ఉన్నాయి. క్యాటు, క్రవ్వు, క్రాబ్, కేకు, క్యాండిల్. ఇది ఇలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని ఒక ఇమేజ్లో పెట్టాలి. ఆ ఇమేజ్లో పెట్టాలంటే జస్ట్ లైక్ దట్ అలా పెడితే ఆ ఇమేజ్కి అర్థం పర్థం ఉండదు. ఫస్ట్ మాకు తట్టింది ఏంటంటే క్యాట్ బర్త్డే జరుగుతుంది, బర్త్డే సెలబ్రేషన్స్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేయొచ్చు అనేది ఒక క్యాట్ యొక్క బర్త్డే సెలబ్రేషన్లో కేక్ వస్తుంది, క్యాండిల్ వస్తుంది, క్రాబ్ వచ్చి మీరు క్రాబ్ ఎందుకు వచ్చిందంటే క్యాట్ ఫ్రెండ్ క్రాబ్ కూడా వచ్చింది. క్రాబ్ ఎందులో వచ్చింది, కార్లో వచ్చింది. సో ప్రతి ఒక్క ఎలిమెంట్ని మీనింగ్ఫుల్గా అండ్ ఒక సీన్ ఓరియంటెడ్గా క్రియేట్ చేసాం. ఆ సీన్ ఓరియంటెడ్గా క్రియేట్ చేసేటప్పుడు కూర్చొని డిస్కషన్ చేసి 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 చాలా సందర్భాల్లో అనుకున్న రిజల్ట్స్ రాకపోవటం, కొన్నిసార్లు డిప్రెస్ అవ్వటం, ఇదేంటి మనం అనుకున్నట్టు రావట్లేదు అనుకోవటం, మళ్ళీ ట్రై ఒక్క టూల్ కాదండి, ఒక టూల్తో యూజ్ చేసి వచ్చిద్ది అనుకునే సందర్భం నుంచి దగ్గర ఒక 11-12 ఏఐ టూల్స్ యూజ్ చేసాం. మేము ఫ్రీ ఏఐ టూల్స్ యూజ్ చేసాము, పెయిడ్ వర్షన్ ఏఐ టూల్స్ యూజ్ చేసాము. అండ్ ఇమేజ్ మనం తీసుకున్నప్పుడు వచ్చేదానికంటే మనం ప్రింట్ వెర్షన్లో చూసేటప్పుడు చాలా వేరే విధంగా ఉంటుందండి. ఇమేజ్ మనకి స్క్రీన్ మీద పిక్సెల్స్ చాలా బాగున్నాయి అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ప్రింటింగ్లోకి వెళ్ళినప్పుడు పిక్సెలేట్ అయిపోతుంది, ఇమేజ్ అంత క్వాలిటీ రాదు. ఆల్మోస్ట్ మేము బాగా దాన్ని డీపిక్సెలేట్ చేసి ఆ పిక్చర్ని ఎన్హాన్స్ చేసి మన ప్రింటింగ్ లెవెల్కి తీసుకురావడానికి చాలా ప్రయత్నించాము. ఐ థింక్ అది రీచ్ అయ్యామని నేను అనుకుంటున్నాను. అండ్ ఇదొకటే కాకుండా ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ పుస్తకాల్లో మన పుస్తకం టాప్లో ఉంది అనే విషయం నేను డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన పుస్తకాలు చూసినప్పుడు నాకు అనిపించింది. ఇంకొక ఫనీయెస్ట్ థింగ్ ఏంటంటే మేము ప్రతి పిక్చర్ని డిజైన్ చేసిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడు, తీసుకెళ్ళి తన ముందు పెట్టి ఫస్ట్ మాకు క్రిటిక్ వాడే అనమాట. తీసుకెళ్ళి ఆడి ముందు పెడితే ఆడికి నచ్చింది, ఓకే పిల్లలు ఎంగేజ్ అవుతున్నారా లేదా అనేది మనకు తెలియాలి. మనం క్రియేట్ చేసేది పిల్లల పుస్తకం. పిల్లల ఊహాజనిత లోకంలోకి వెళితేనే వాళ్ళు ఏ కలర్స్ ఎంటర్టైన్ అవుతారో మనం అర్థం చేసుకోగలిగితేనే ఆ టైప్ ఆఫ్ ఇమేజెస్ మనం క్రియేట్ చేయగలుగుతామని ప్రతి ఇమేజ్ని మా బాబుకు చూపించేవాళ్ళం. చూపించి వాడు ఎంగేజ్ అవుతున్నాడు ఓకే అనుకుంటే దాన్ని నెక్స్ట్ వర్షన్స్ చేసుకుంటూ వచ్చాము. ప్రతిదీ మేము ఇమేజ్ని చేయటం, దాని మీద ఒపీనియన్ తీసుకోవడం, మా అబ్బాయి ఒపీనియన్ తీసుకోవడం, ఇట్లా డిఫరెంట్ ప్రయోగాలు చేసుకుంటూ ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ పుస్తకం ఒకటే కాదు, ఇంకా ముందు ఇంకా చాలా పుస్తకాలు వస్తాయి. ప్రస్తుతానికైతే ఈ 2 పుస్తకాలు మా తరపు నుంచి డిజైనింగ్ సెక్షన్లో వచ్చాయి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇసుకలో ఆడుకోకండియ్యా, ఇంటికి రాజుయ్యా, ఇరుగు పొరుగు పిల్లలతో ఇంతగా ఆడుకోవాలయ్యా. అదే చెనికాంచి భూమి సరిగంబరుంది, చిరసరి ధరాబోదలము నూతన భంగ తరంగనే ముదంగా నిస్పద స్మృత అతనానుకూల పరిపుల్ల కలాపి జానం కటక చరకరేను కరకంపిత సారమును సీత శైలమున్. చాలా చక్కగా చెప్పావు నాన్న. సేండి పేరు
ఎవరు కౌడిన్య గిరి మన గోపకృష్ణ గారు చిన్న రెస్పాన్స్ ఇస్తారు. సో ఇది చాలా హార్డ్ టైము. నేను కావాలనే వెనక్కి ఉన్నాను. రమణారావు గారు, అట్లాగే సునంద గారు, సీతారాం గారు, భూమేష్ గారు, వీళ్ళందరికీ, ఉపాధ్యాయ మిత్రులు మీ అందరికీ, అట్లాగే నాతో పాటు పనిచేసినటువంటి మా టీం అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా విషయాలు చెప్పాలని ఉండే, కానీ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో చెప్పడం సాధ్యం కాదు. ఒక పక్కన 10th క్లాస్ రిజల్ట్స్ ఎప్పుడే వెళ్ళిపోయి మా పిల్లలకి ఎలా వచ్చినాయో చూసుకుందామనే ఆలోచనతో ఉన్నారు. ఇది ఒకటి. రెండవది, టైం కూడా బాగా కావచ్చింది. జనరల్గా ఈ పుస్తకాలకి సంబంధించినటువంటి ఒక 2-3 అంశాలు చెప్పి నేను ముగించేస్తాను. ఒకటి, క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఇటు ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, టీచర్ల శ్రమ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఫలితం చూసినప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఈ ఫలితానికి కారణం టెక్స్ట్ బుక్స్ అనేది నేను కొంతవరకు అర్థం చేసుకున్నాను. ఎక్కడైనా టీచర్లు ఉంటే ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ టెక్స్ట్ బుక్స్ ప్రధానంగా ఉన్నప్పుడు వాటిని మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి సార్ ముందు నేను ఒక సూచన పెట్టడం జరిగింది. అప్పుడు భూమేష్ గారు కూడా ఉన్నారు. మనం పుస్తకాలు పెట్టుకోవచ్చా అని రమణారావు గారు అడిగినప్పుడు భూమేష్ గారు వెంటనే, ఎందుకు మన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్, మన ఇష్టం వచ్చిన పుస్తకం మనం పెట్టుకోవచ్చు అని ఆయన కాన్సెంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకొని ముందుకెళ్ళే క్రమంలో సునంద గారు టెక్స్ట్ బుక్ రైటర్ అని నాకు తెలుసు. నాకు ఉద్యమంలో చాలా కాలం మేము కలిసి పనిచేసాం. దాంతో వారింటికి వెళ్ళి, మేడం ఇట్లా ఉన్నాయి బుక్స్, ఏంటి పరిస్థితి అంటే, బుక్స్ అట్లానే ఉంటున్నాయండి, మేము మాకే ఆలోచనలో ఉన్నా అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ప్రకారమే మేము పుస్తకాలు తయారు చేయాలి, అందుకని బుక్స్ అట్లా ఉంటున్నాయి అని అన్నప్పుడు, నేను వీటికి భిన్నంగా నేను ఒక పుస్తకం తయారు చేద్దామని అనుకుంటున్నానని చెప్పాను వారికి. చేద్దామని అనుకున్నప్పుడు నేను ఆల్రెడీ ఒకటి చేసి ఉంచాను, చాలా సంవత్సరాల నుంచి నేను దాన్ని వాడుతున్నానండి అని చెప్పి తీసుకొచ్చి బుక్ ఇవ్వటం జరిగింది. నేను అనుకున్నటువంటి ఆలోచనలకి అనుగుణంగా ఉంది ఆ పుస్తకం. వెంటనే చెప్పాను, మేడం చాలా బాగుంది బుక్, దీన్ని మనం డెవలప్ చేద్దామని చెప్పాను. వారు అంగీకరించారు. దాన్ని ప్రపోజల్ రమణారావు గారికి తీసుకొచ్చాను. ఎందుకంటే ఆర్థిక స్తోమత లేకుండా మనం ఏది చేయలేం. వచ్చి చూసిన తర్వాత ఆయన అవన్నీ చూడాల. ఓకే, మీరు చెప్తున్నారుగా గోపాలకృష్ణ గారు, చేద్దామండి అన్నారు. అసలు అతను సార్ ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. సో దాన్ని బేస్ చేసుకొని నాకు ఒక నమ్మకం ఉంది, నాకు ధైర్యం కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మేడంతో మాట్లాడాను, చేద్దాం సార్ అన్నారు. ఆవిడ సలహా సహకారాలు తీసుకుంటూ దాన్ని ఒక రంగుల హరివిల్లాగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం చేసాం. అది పిల్లల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది రెస్పాన్స్ అనేది మనం చూడాలి. ఇది ఒక పాయింట్. రెండవది, ఒక టెక్స్ట్ బుక్ తయారు చేయటం అంటే సాధారణమైన విషయం కాదని చెప్పి అందరికీ తెలుసు. ఎవరు ఇంతవరకు నాకు తెలిసి లోకల్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరు కూడా ఆ ధైర్యం చేయలే. నేను సార్తో చెప్పడం, సార్ నా మీద నమ్మకం ఉంచడం, నాకేం ధైర్యం ఉంది అంటే, నాకు ఒక టీం ఉంది ఇంట్లో. మా ఝాన్సీ మేడం ఒకసారి మా పరిచయం కండి. ఒక 7-8 సంవత్సరాల క్రితమే, అంటే ఈవిడ ఆల్రెడీ డిజైనింగ్లో వాటిలో ఎక్స్పర్టు. 7-8 సంవత్సరాల క్రితమే కోయ భాషకి, మురియా భాషకి టెక్స్ట్ బుక్స్ డిజైన్ చేసింది ఈవిడ. సో ఆవిడ ఉందని ఒక ధైర్యం. తర్వాత మా అమ్మాయి సరే కొంతకాలం మన స్కూల్లో ఉన్న అనారోగ్య కారణాల వలన మళ్ళీ రాలేకపోతుంది, కానీ షీఈ్ అ వెరీ గుడ్ డిజైనర్. ఈ 2 పుస్తకాలని మ్యాక్సిమం డిజైన్ చేయడానికి ఆవిడే చూస్తుంది. వీళ్ళిద్దరు కలిసి 80% ఆఫ్ ద వర్క్ వాళ్ళు ఫినిష్ చేశారు. సో వీళ్ళని ధైర్యం పెట్టుకొని, రైట్ నేను చేస్తా సార్ అని చెప్పాను. ఇటు సునంద గారికి మాట ఇచ్చాను, అటు రమణారావు గారికి మాట ఇచ్చాను. ఇవాళ మ్యాక్సిమం నా మాట నిలుపుకోగలిగానని చెప్పి అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, యూకేజీ నేను ప్రయోగాత్మకంగా ఈ పుస్తకం రాయటం కోసం కొంత అనుభవం కావాలి. 20 సంవత్సరాలు నేను ప్రైమరీ స్కూల్లో పనిచేశాను, నాకు ఆ అనుభవం ఉంది. అయినా మళ్ళీ రిఫ్రెష్ చేసుకోవటం కోసం రిటైర్ అయిన తర్వాత యూకేజీకి వెళ్ళాను. ఈ ఫస్ట్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, కానీ యూకేజీలో తెలుగు టెక్స్ట్ బుక్ పెద్ద గొప్ప పుస్తకం ఏమీ లేదు. అందుకని ఆ ఏరియా తీసుకున్నాను నేను. ఆ ఏరియా తీసుకొని అక్కడ నాకు ఉదయశ్రీ గారు, తర్వాత కృష్ణకుమారి గారు, జయ గారు, బిందు గారు, అలాగే లక్ష్మీప్రసన్న గారు, వీళ్ళ హెల్ప్ నేను తీసుకున్నాను.
వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేశారు, నన్ను అంగీకరించారు. నేను ఆ క్లాస్లోకి వెళ్ళి తీసుకున్నాను. బ్రహ్మాండంగా పిల్లలకి చెప్పగలుగుతాననే ధైర్యం ఉంది నాకు. కానీ తీరా చూస్తే చూశారు కదా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో. వాళ్ళ అవసరం అయితే మీరు వాళ్ళు రాసినటువంటి ఆన్సర్ షీట్స్ కూడా చూడండి. పిల్లల రైటింగ్ కానీ ఇది కానీ చాలా అద్భుతంగా వచ్చింది. అది నా అదృష్టంగా భావిస్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఒకటి ప్రూవ్ చేయాలని వెళ్ళి మరి ప్రూవ్ చేయకుండా వెనక్కి వచ్చేస్తే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ బట్ ఐ ప్రూవ్డ్ ఇట్. చూశాను పిల్లల్ని బాగానే తయారయ్యారు. నిజంగా వాళ్ళకి చెప్పిన ఎన్ని రోజులు చెప్పానని చూస్తే 56 రోజులు మాత్రమే వాళ్ళకి నేను పాఠాలు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మన తెలుగు అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్నీ. సో ఇది చేసినటువంటిది. ఈ క్రమంలో నాకు మన స్కూల్లో ఉన్నటువంటి తెలుగు ఉపాధ్యాయులంతా కూడా ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ దగ్గర నేను ఇన్పుట్స్ తీసుకోవటం జరిగింది. వాటన్నిటినీ మేళవించి ఈ పుస్తకం మనకి బయటకు వచ్చింది. దీన్ని ఉపయోగించాల్సిన బాధ్యత భవిష్యత్తులో మిగతా అన్ని మన మొత్తం న్యూ ఇయర్ ఆఫ్ ఫ్యామిలీ అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.